హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ కథలో ఒక అమ్మాయి భయంతో వణికిపోతూ నేరుగా బాత్రూంలోకి దూరి స్నానం చేస్తున్న ఒక అబ్బాయి చంక మీదెక్కి కూర్చుంటుంది. ఆ క్షణమే అతను ఆమెను చూసి షాక్ అయిపోతాడు. అసలు ఆ సంఘటన వెనుక దాగి ఉన్న భయంకరమైన రహస్యం ఏమిటి? ఆ అమ్మాయి ఎందుకు అలా చేసింది? ఒక స్విమ్మర్ జీవితాన్ని శాసించే రాక్షసుడు ఎవరు? ఈ కథలో ఆ అమ్మాయి ఓడిపోయిందా లేక గెలిచిందా అనేది తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోని లైక్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా స్టోరీ స్టార్ట్ చేద్దాం. మూవీ స్టార్టింగ్లో టీనా అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆమె చాలా కంగారుగా భయంతో ఒక బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఒక అబ్బాయి స్నానం చేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి నేరుగా వెళ్ళి అతగాడేదో ఈమె బాయ్ ఫ్రెండ్ అన్నట్టుగా నోరు మూసేసి చంకలో ఎక్కి కూర్చుంటుంది. ఒక అమ్మాయి వచ్చి అలా చేస్తే ఏ మగాడైనా షాక్లో ఉండిపోతాడు కదా. మన హీరో పరిస్థితి కూడా అదే. పైగా పైన షవర్ నుంచి నీళ్లు పడుతూ ఉంటాయి. ఇంకా ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇంత మంచి సీన్ జరుగుతూ ఉంటే ఒక ముసలాడు అక్కడికి వచ్చి బాత్రూంలోకి ఒంగోని చూస్తూ ఉంటాడు. అంటే ఈ అమ్మాయి ఆ ముసలాడు నుండి తప్పించుకుని దాక్కుని ఉంటుంది. ముసలాడు, నువ్వు నా నుంచి తప్పించుకోగలనుకుంటున్నావా అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ముసలాడు వెళ్ళిపోగానే ఆ అమ్మాయి మన హీరో చంక దిగి సారీ చెప్పి థ్యాంక్స్ కూడా చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. హీరో ఆమె నాపి ఏమైంది అని అడుగుతాడు. టీనా ఆ విషయం గురించి వదిలేయండి అంటుంది. అప్పుడు హీరో, నువ్వు డేంజర్లో ఉన్నావా, ఏదైనా సహాయం కావాలా అని అడుగుతాడు. ఆ అమ్మాయి, లేదు, మీరు ఇప్పటికే నాకు సహాయం చేశారని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి బాత్రూమ్ నుంచి బయటకు రాగానే ఆ ముసలాడు ఆ అమ్మాయిని పట్టేసుకుంటాడు. ఆమెతో, నీ ప్రవర్తనకి తప్పకుండా తగిన మూల్యం చెల్లించేలా చేస్తాను అంటాడు. ఆ అమ్మాయి, వద్దు, నన్ను ముట్టుకోవద్దు అంటుంది. ఆ ముసలాడు, ఇది నీ తప్పే అని చెప్తాడు. బాత్రూంలో ఉన్న హీరో వీళ్ళ మాటలు విని వెంటనే ఒక తుండుగుడ్డ చుట్టుకుని బయటికి వచ్చేస్తాడు. రే మెంటల్, ఆ అమ్మాయిని వెళ్ళనివ్వు అంటాడు. దానికి ఆ ముసలాడు, ఏ అమ్మాయి అని అతని వైపు చూస్తాడు. అక్కడ ఇంకా చాలా మంది అమ్మాయిలుంటారు. ముసలాడు ఆ అబ్బాయితో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే మంచిది, ఇక్కడ ఉన్న టీము ప్రశాంతంగా ప్రాక్టీస్ చేస్తారు అని చెప్తాడు. హీరో చేసేదేమీ లేక అలాగే వెళ్ళిపోతాను అంటాడు. ముసలాడు వెంటనే టీం అందరితో పదండి, ఫుల్ ఎనర్జీతో ప్రాక్టీస్ చేయాలి అని చెప్తాడు. ఆ అబ్బాయి ఆ అమ్మాయిలందరికీ సారీ చెప్పి వెళ్ళిపోతాడు. నిజానికి మన హీరో అక్కడే లైఫ్ గార్డ్గా పనిచేస్తూ ఉంటాడు. ముసలాడు కోపంగా టీనాకి డ్రెస్ చేంజ్ చేసుకో అని బికినీ ఇచ్చి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఆ అమ్మాయిలందరూ స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మన హీరో అక్కడే ఉంటాడు. ఇతని పేరు రియాన్. ఈలోగా అక్కడికి ముసలాడు వచ్చేస్తాడు. అయితే ఆ ముసలుడు గదిలో నుంచి ప్యాంటు సర్దుకుంటూ రావడం రియాన్ చూస్తాడు. అది చూసి అతనికి ఏదో తేడాగా అనిపిస్తుంది. పైగా అక్కడ ఆ అమ్మాయి కనిపించడం లేదు. ఏదో జరిగిందని భయపడి వెంటనే చూడ్డానికి వెళ్తాడు. టీనా బాత్రూంలో షవర్ కింద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. రియాన్ ఆమె ఒంటి మీద గాయాలు ఉండటం గమనిస్తాడు. అది చూసి అతని గుండె తడుక్కుపోతుంది. దేవుడా, అసలు వాడిని నేను చేశాడు అంటాడు. టీనా ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటుంది. అతను వెంటనే ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళి ఒక టవల్ తీసుకొచ్చి ఆమెకి కప్పుతాడు. ఆ తర్వాత నేను వెంటనే వేరే ఇంకేదైనా సేఫ్గా ఉండే ప్లేస్కి నిన్ను తీసుకెళ్తానని చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి, వద్దు, అవసరం లేదు అంటుంది. రియాన్, ఏమంటున్నావు, ఆ పిచ్చివాడు నీ జీవితం నాశనం చేస్తాడు అని చెప్తాడు. అప్పుడు టీనా, స్పోర్ట్సే నా జీవితం, కోచ్ లేకుండా నేనేమీ సాధించలేను అంటుంది. ఈలోగా ముసలుడు అక్కడికి వచ్చి వీళ్ళ మాటలు వింటాడు. అతను రాగానే ఇద్దరూ లేచి నిలబడతారు. ముసలి కోచ్ ఆమెని, నువ్వు ఇంకా ప్రాక్టీస్కి ఎందుకు రాలేదు అంటాడు. వెంటనే మన హీరో మధ్యలో కలగజేసుకుని, ఆమె నీతో ఎక్కడికి రాదు, అలాగే నేను పోలీసుల్ని పిలుస్తానని బెదిరిస్తాడు. ఇక్కడే ఒక షాకింగ్ విషయం రివీల్ అవుతుంది. కోచ్ అతనితో, నువ్వు కాదు, నేనే పోలీసులకు కాల్ చేస్తాను, వెంటనే నువ్వు నా కూతురికి దూరంగా వెళ్ళకపోతే అంటాడు. అంటే ఈ అమ్మాయి ఆ పెద్దయిన కూతురు అన్నమాట. ఏంటి పిలుపు మారింది అనుకుంటున్నారా? ఇంతసేపు విలన్ కాబట్టి అలా పిలిచాం, ఇప్పుడు అతను తండ్రి ప్లేస్లోకి వచ్చాడు కదా, దుర్మార్గుడైనా తండ్రి తండ్రే కదా. ఇదిలా ఉంటే హీరో, నీ కూతురా, అయితే ఆగు అంటాడు. అప్పుడు ఆమె తండ్రి, టీనా, వెంటనే నువ్వు పూల్లోకి వస్తావా లేదా సోమరి అని తిడతాడు. టీనా భయపడుతూ ఎస్ సార్ అని వెళ్ళిపోతూ ఉంటుంది. హీరో ఆమె నాపి, టీనా, అతను నిన్ను కొడుతున్నాడు కదా, ఆలోచించు, వెళ్ళకు అంటాడు. కానీ టీనా, అతను నన్ను ఛాంపియన్గా మారుస్తున్నాడని చెప్పి వెళ్ళిపోతుంది. కోచ్ హీరో ముఖం చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. హీరో ఏమీ చేయలేక గోడకేసి చేతులు బాదుకుంటాడు. తర్వాత టీనా స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది. ఆమె తండ్రి కూడా అక్కడే ఉంటాడు. అతను టీనాతో, ఇది చాలా కష్టతరమైనది, నాకు ఇది సరిపోదు, నువ్వు ఇంకో 10 రౌండ్స్ ప్రాక్టీస్ చేయాలి అంటాడు. టీనా, నాన్న, నేను చాలా కాలంగా ఏమీ అనలేదు, కానీ ఇప్పుడు ఇది చాలనిపిస్తోంది, ఎందుకంటే మీరు నా పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు.
నాకు విశ్రాంతి కావాలి అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె తండ్రి ఛాంపియన్షిప్లో విరామాలు ఉండవు, నీకు అర్థమవుతుందా అని చాలా దారుణంగా జాలి లేకుండా కూతురిని చూడకుండా నీళ్లలో ముంచేస్తాడు. నేను చెప్పింది నీకు అర్థమైందా అంటూ నీళ్లలో ముంచి లేపుతూ ఉంటాడు. కోచ్ ఆమెని వదిలేసి వెళ్ళగానే హీరో అక్కడికి వచ్చి ఆమెకి పైకి రావడానికి చెయ్యందిస్తూ వాడు రాక్షసుడు, నువ్వు వాడిని వదిలేయాలి అంటాడు. టీనా కోపంగా ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తిడుతుంది. రియాన్ ఆమెని ఆపి మీరు స్పోర్ట్స్ వదిలేయకండి, ఆ కోచ్ను వదిలేయండి అంటాడు. దానికి టీనా బహుశా నేను నిన్ను వదిలేయలేమో అని అతన్ని స్విమ్మింగ్ పూల్లోకి నెట్టబోయి ఆమె కూడా అతనితో పాటు నీళ్లలోకి పడిపోతుంది. ఇంత జరిగినా సిగ్గు లేకుండా మన హీరో నువ్వు బాగానే ఉన్నావా అని ఆమెను పట్టుకుంటాడు. టీనా నువ్వు నన్ను ముట్టుకోవద్దు అంటుంది. అప్పుడు మన హీరో పాపా ఆ మాట ఈరోజు ఉదయం నేను షవర్ చేసేటప్పుడు నువ్వు నా చంకెక్కావు కదా, అప్పుడు నేను చెప్పాల్సింది అంటాడు. టీనా నాకు అర్థమవుతుంది, కానీ నేను ఒంటరిదాన్ని, నేను ఛాంపియన్షిప్ గెలవాలి అంటుంది. రియాన్ నువ్వు ఒంటరిదానివి కాదు, నీకు నేనున్నానని ధైర్యం చెప్తాడు. ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ అలాగే ఉండిపోతారు. ఇక్కడ సీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. టీనా వాళ్ళ నాన్న చాలా కోపంగా ఉంటాడు. టీనా అక్కడికి రాగానే కోచ్ ఇప్పటి వరకు ఎక్కడ ఊరేగొస్తున్నావు, ట్రైనింగ్ అయ్యాక నిన్నేం చేస్తానో నాకే తెలీదు, ముక్కలుగా నరికేస్తా అన్నట్టు కోపంగా ఊగిపోతాడు. అప్పుడు టీనా ఇంకా ట్రైనింగ్ ఏమీ లేదు నాన్న అంటుంది. అది విని ఆమె తండ్రి నాన్న నేను నీ కోచ్ని అంటాడు. ఇక మీదట ట్రైనింగ్ అనేదే లేదు, అంతా ముగిసిపోయిందని ఆమె చెప్తుంది. అది విని ఆమె తండ్రి నవ్వుతూ నీకు అంత సీన్ లేదు, నువ్వు ఒంటరిగా ఏమీ సాధించలేవు, జీవితాంతం ప్రయత్నించినా నువ్వేమీ పీకలేవు అంటాడు. టీనా నేనెప్పుడు ఒంటరిదాన్ని కాదు అని చెప్తుంది. ఈలోగా మన హీరో వచ్చి టీనా భుజం మీద చేయి వేస్తాడు. అది చూసి ఆమె తండ్రి షాక్ అయిపోతాడు. రియాను కోచ్ చూస్తూ ఉండగానే ఆమె చేయి పట్టుకుని స్విమ్మింగ్ పూల్లోకి తీసుకువెళ్తాడు. కోచ్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటాడు. వాళ్ళు ఏమీ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారు. అక్కడ ఉన్న ఇంకో వ్యక్తి రియాన్కి వెల్కమ్ చెప్తూ ఆల్ ద బెస్ట్ కోచ్ అని విష్ చేస్తాడు. టీనాతో మా అందరినీ ఇంప్రెస్ చేయడానికి మీ సూపర్ పవర్తో సిద్ధంగా ఉన్నారా అంటాడు. టీనా మేము సిద్ధంగా ఉన్నాం కోచ్ అని చెప్తుంది. వాళ్ళు పూల్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతారు. అతను ఆమెకి ట్రైనింగ్ ఇస్తాడు. టీనా ఫైనాన్స్లో అద్భుతంగా రాణిస్తుంది. ఆమె మొదటి బహుమతి గెలుచుకుంటుంది. ఆమె మెడల్ని చూసి చాలా సంతోషపడుతుంది. ఈ కథలో టీనా తన తండ్రి నుండి విముక్తి పొంది రియాన్ సహాయంతో తన కలను నిజం చేసుకుంది. కలిసున్నప్పుడు ఏ అడ్డంకి అయినా అధిగమించవచ్చు అని ఈ కథ నిరూపించింది. చివరిగా నిజమైన శక్తి అనేది గెలవడంలో కాదు, ప్రేమని గెలవడంలో ఉంటుంది. టీనా రియాన్ చేయి పట్టుకుని నడుస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరి ముఖంలో సంతోషం కనిపిస్తుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.